వదినా వెళ్దామా? ఒక నిమిషం చంటి, బామ్ ఎందుకో ఆగమంది. నానమ్మా ఆ ఎందుకు? ఏమో మరి తెలీదు. ఇదిగోమ్మా తీసుకో. ఏంటి బామ్మగారు సెపరేట్ గా తనకి బాక్స్ ఇస్తున్నారు ఇవాళ? డ్రై ఫ్రూట్స్ అవి పెట్టానే. కొంచెం బలమైన ఫుడ్ తినాలి కదా. బలమైన ఫుడ్ తినాలా? ఎందుకు? తనేమైనా పేషెంటా? పేషెంట్లు బలమైన ఫుడ్ తినాలా? నీరసంగా ఉందని తినమంటున్నాను. ఓ తను నీరసంగా ఉంది అని బలమైన ఫుడ్ తినాలి అంటున్నారా బామ్మగారు? నేను అలా అనుకోలేదు. నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చింది కదా, అక్కడేమైనా బ్లడ్ డొనేషన్ ఇచ్చిందా లేక కిడ్నీ డొనేషన్ ఇచ్చిందో, అందుకే వీక్ అయిపోయింది, దానికోసం ఫుడ్ ఇస్తున్నారేమో అనుకున్నాను. ఏంటమ్మా కిడ్నీ దానం చేయడం ఏంటమ్మా? కిడ్నీ దానం చేయడం అంటే తమాషా అనుకుంటున్నావా? మనిషి ఇలా నిలబడగలరా? ఏమోనండి, ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరికి జ్వరం వస్తేనే వేలపడిపోతారు. ఒక్కొక్కళ్ళు అవయవాలు దానం చేసినా ఏమీ ఎరగనట్టు మామూలుగా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవయవ దానం అంటూ ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ, లేని మాట అంటే కంగారు ఎక్కువ అని నాకు అనిపించింది, అడిగాను. ఏంటి పల్లవి, తను మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? తనేదో మతిపోయి మాట్లాడుతుంటే దానికి నేను సమాధానం చెప్పడం ఏంటండి? అంతే కదరా, తనకేదో పిచ్చి పట్టినట్టుంది, పిచ్చి దానిలా వాగుతుంది. అవయవ దానాలు అవి ఇవి అని వదినకు అవసరం ఏంటి? అవును, తనకి పిచ్చి పట్టే మాట్లాడుతుంది. నాకు తెలియకుండా ఈ ఇంట్లోంచి ఎవరు గడప దాటడానికి కూడా నేను ఒప్పుకోను. నిన్న నాకు చెప్పకుండా గడప దాటినందుకు పనిష్మెంట్ అనుభవించింది. ఇక దానాలు ధర్మాలు వరకు వస్తే ఊరుకుంటానా?